మీరున్న టైంలోని మీరు ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేశారు సార్? అంటే కొత్త కార్డులు కూడా ఇష్యూ చేయడానికి ఒప్పుకోలేదు ఆ బోర్డు మెంబర్స్ అన్నారు. ఏ బోర్డు మెంబర్స్? అప్పుడు మీ టైంలో నేను 2012 ఉన్నప్పుడు 32 కార్డ్స్ ఇచ్చాం. ఓకే రైట్. 32 కార్డ్స్ ఇచ్చినప్పుడు 96 lakhs వచ్చినాయి. ఓకే రైట్. ఓకే. దానికి ముందు అకౌంట్లో 7 lakhs ఉండింది. నాకంటే ముందు ట్రెజరర్ అంటే బాడీ మారినప్పుడు నేను వచ్చాను కదా. ఈ 7 lakhs ప్లస్ 96 lakhs మొత్తం 1,03,00,000 1,50,339 రూపాయలు మొత్తం కలిపి. ఓకే. మొత్తం జీరో చేసేసిన అకౌంట్ను. ఓకే. జీరో చేసి ఆ డబ్బులు మొత్తం ఎఫ్డీ చేసి పడేసిన. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. ఎందుకంటే నా పనితనం నిలవాలంటే యూనియన్లో డబ్బులు ఉంటే తీసి ఎవడైనా ఖర్చు పెట్టి పని చేస్తాడు సార్. ఒక పుల్లతోటే కొనాలి, డబ్బులు ఉంటే ఎవడైనా కొంటాడు. ఒక వాటర్ బాటిల్ కొనాలి, డబ్బులు ఉంటే ఎవడైనా కొంటాడు. 20,000 ఫోన్ కొనాలి, డబ్బులు ఉంటే ఎవడైనా కొంటాడు సార్. లేనప్పుడు నడిపించడమే కదా గొప్పతనం అనేది బయటపడుతుంది. మొత్తం అకౌంట్ జీరో చేసి నేను నడిపిస్తే ఇక్కడ నుంచి చూడండి యూనియన్ అని చెప్పి నేను నడిపించా. డబ్బులు మొత్తం జీరో చేసి మొత్తం ఎఫ్డీ చేశా. ఆ ఎఫ్డీ మీద వచ్చిన అమౌంట్ తోటి ఎఫ్డీ మీద ఇంట్రెస్ట్ వస్తాయి కదా 3 monthsకి ఒకసారి పెట్టాను టెన్యూర్. ఎవ్రీ 3 monthsకు మాకు వచ్చేలాగా ఆ వచ్చిన అమౌంట్ నుంచి 3 lakhs 9 members రిటైర్మెంట్ ఇచ్చాను కేవలం ఇంట్రెస్ట్ డబ్బులతోటి. ఓకే. అంటే 2012లో ఎఫ్డీ చేస్తే 2018 వరకు అంటే సుమారు 6 years 6 సంవత్సరాల పీరియడ్లో మాకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు 62 lakhs ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చారండి. ఓకే. మా యూనియన్కు లిటరల్గా ఎఫ్డీ మీద ఇంట్రెస్ట్ 62 lakhs వచ్చింది. మీరు ఇప్పుడు యూనియన్ బ్యాంక్కి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. ఆడ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎఫ్డీ చేశారంటే గతంలో 2012 సతీష్ అని పేరు చెప్తే కూడా మొత్తం తీస్తారు ఆ టైంలో ఏం జరిగిందని. ఓకే. అంటే 62 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసిన యూనియన్కు. ఈ యూనియన్లో డబ్బులు ఉంటే ఎవరైనా ఖర్చు పెడతారు సార్. అంటే ఇప్పుడు ఆ కార్డులు ఇచ్చాము, డబ్బులు వచ్చింది, తినేవాళ్ళు తింటారు, ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టి దొంగ లెక్కలు రాసే వాళ్ళు ఉంటారు. గతంలో జరిగినాయి కాబట్టి అలా జరగకూడదనే నేను డబ్బుల విషయంలో బాగా టైట్ చేసిన. అది కొంతమందికి నచ్చలేదు. నచ్చకపోతే నేను ఏం చేస్తాను, నేను చేయాలనుకుని చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు. అంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. డబ్బు మీద వచ్చిన డబ్బుతోటే ఆ డబ్బు మీదనే ఇన్కమ్ జనరేట్ చేయాలనేదే నా కాన్సెప్ట్. అర్థమైందా? అంటే ఆ ఎంబీఏలో సబ్జెక్ట్ ఉంటుంది. నీ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ కూడా దానిలో కూడా నేను డిప్లొమా చేసి ఉన్నా. ఇవన్నీ అందులో వస్తాయన్నమాట ఆటోమేటిక్గా. ఆ నాలెడ్జ్తో కూడా చేసిన. ఓకే. మరి అంతకుముందు కూడా చాలామంది కార్డులు ఇచ్చారు కదా, మరి డబ్బులు ఏవి యూనియన్లో లేవే. అదే అంటే నాకు ఒక డౌట్ ఎక్కడ ఉందంటే 50,000 1,00,000 ఒక డాన్సర్ మీద దాన్ని ఏమంటారు పెనాల్టీ పెడితే వాళ్ళకి వచ్చే ఇన్కమే తక్కువ ఉంటుంది. 1,50,000 రూపాయలు ఇట్లాంటి పెనాల్టీస్ చేయడం అనేది కూడా మీ ఇంక్లూడ్ చేసుకున్నారు. ఉంది. 5,000 10,000 50,000 వరకు ఉన్నాయి. లక్షలు అయితే ఎవరికి వెళ్ళలేదు, ₹1,00,000 అయితే ఎవరికి వెళ్ళలేదు. మీకే ఫస్ట్. ఈ జానికి కూడా మేము 50,000 వేసాం. ఓకే. మీరు అతను 1,00,000 అని చెప్తున్నాడు కదా, ప్రెస్ మీట్లో 1,00,000 ఇప్పుడు 1,00,000 కాదు. ఓకే. 50,000 వేసాం. అది కూడా కమిటీ మీటింగ్లో వేసిన తర్వాత దాన్ని హోల్డ్ చేసి పెట్టి మళ్ళీ జనరల్ బాడీకి వెళ్ళి ఆ జనరల్ బాడీలో రెజల్యూషన్ పాస్ చేసుకున్నాక ఆ 50,000 ఫైన్ అనేది ఆయన సొంత డబ్బులు ఏం కాదు. మళ్ళీ ఓకే. ఆయన ఏం కట్టలేదు. నేను కట్టాను, గౌరవించి కట్టాను అని చెప్తున్నాడు. అన్ని దొంగ మాటలు. యూనియన్లో ప్రతి డాన్స్ మాస్టర్కు 10% కమిషన్ వస్తుంది సార్. ఈరోజు ₹1,00,000 పేమెంట్ వచ్చింది డాన్సర్లది. ఓకే. ఆ సంబంధిత మాస్టర్కి అందులో నుంచి 10,000 వెళ్ళిపోతాయి. ఓకే. అంటే మేము పెట్టుకున్నాం ఆ రూలు. గతం నుంచి మాస్టర్లకు మనవంతుగా మనకు ఒక పాట ఇస్తున్నాడు, పాట ద్వారా 10,000 వస్తున్నాయి. ఆ 10,000 నుంచి మళ్ళీ మాస్టర్కు మనం ఎంతో కొంత ఇస్తే అతను బాగుపడతాడు, మళ్ళీ ఇంకో 4 సాంగ్లు పట్టుకొస్తాడు అనే దాని మీద మేము పూర్వం నుంచే ఇప్పుడు ముక్కురాజు మాస్టర్ కాలం నుంచి అది ఉంది. ఆ డబ్బుల నుంచే నేను కట్ చేసేవాడిని. నీ ట్రెజరర్ కదా, ఒక్కొక్క సాంగ్లో 5,000 3,000 2,000 అలా కట్ చేసిన. అవన్నీ డాన్సర్ డబ్బులే, ఈయన సొంత డబ్బులు కానే కాదు. 50,000 కట్టాడు, 1,00,000 అని చెప్తుండే, అది తప్పు. 50,000 ఆ 50,000 కూడా నేనే కట్ చేశాను సార్. నేను క్యాషియర్, నా డ్యూటీ కదా అది. నేను కట్ చేయకపోతే ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ మిగతా వాళ్ళు ఊరుకోరు కదా. ఎవరికి ఫైన్ పడ్డా నేను కట్ చేయాల్సిందే. నేను కట్ చేసినందుకు నా మీద పగ పెంచుకున్నాడు. అది ఇప్పుడు 11 సంవత్సరాల కింద 2013లో జరిగింది. ఇప్పుడు తీసి ఇప్పుడు నాకు ఫైన్ నీ సబ్జెక్ట్ ఏంది, నేను తిట్టాను అంటున్నాను, అది చూపెట్టి ఫైన్ అయ్యాన్ని అంటున్నా. ఇప్పుడు జరిగిన తీసుకొచ్చి ఇది చేశాడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు జరగలేకుండా 11 years బ్యాక్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్తాను. కరెంట్ సిచ్యువేషన్ ఏంటిది, కరెంట్ ఎఫ్ఐఆర్ ఏంటిది, అది మాట్లాడకుండా అప్పుడు రాకేష్ కార్డు తీసేసాడు, నాకు పైన వేసాడు, వీడికి వేసాడు, వాడికి వేసాడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు ఏదో కక్ష పెట్టుకున్నట్టే కదా అంటాం. అంటే మీకు జానీ మాస్టర్ గారికి ఇంతకు ముందు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉందా? ఏం లేదు. లేకపోతే అతనికే నేను 100 సార్లు పైసలు ఇచ్చా. ఓకే. అనే లారీ టైర్ పంచర్లు అతుకునేవాడు నెల్లూరులో. నేను చెప్తున్నా కదా, మీరు నెల్లూరు పోయి తెలుసుకోండి. జానీ మాస్టర్ VRC సెంటర్లో పోయి జానీ మాస్టర్ ఎక్కడ ఉంటాడు అని అంటే చాలు చెప్పేస్తారు. ఓకే. వాళ్ళ నాన్న బేసిక్ లారీ డ్రైవర్. ఓకే. రైట్. అతను లారీ ఎక్కి హైదరాబాద్కి వచ్చాడు. సరే వాళ్ళ నాన్న డబ్బులు ఏమి ఇచ్చిండో ఎంత ఇచ్చిండో వచ్చి ఏదో కార్డు తీసుకున్నాడు.
అప్పట్లో ఆయన వచ్చిన కొత్తలో అసలు షూటింగ్స్ లేవు పెద్దగా, పర్సంటేజ్ లేదు. ఇక్కడ హైదరాబాద్లో మాస్టర్ జానీయే డాన్సర్ అప్పటికి. ఓకే. జానీ మాస్టర్, ఇంకా జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు అక్కడ? శేఖర్ మాస్టర్ లేడు, రఘు మాస్టర్ లేడు, గణేష్ మాస్టర్, ఏ మాస్టర్ లేడు ఇక్కడ, అంతా డాన్సర్సే. ఓకే. అప్పుడు మేము చెన్నై వాళ్ళ దగ్గర మేము వర్క్ చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు పర్సంటేజ్ తక్కువ, 30% ఉంది. వాళ్ళు 70% వచ్చేవాళ్ళు చెన్నై వాళ్ళు, మేము 30% చేసేవాళ్ళు. అక్కడికి కాంపిటీషన్, నువ్వు వెళ్తావు అక్కడ కాంపిటీషన్ మా దాంట్లో మాకు సరిగా వర్క్ ఉండేది కాదు. ఓకే. అందులోనే ఆ క్రమంలో మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు. ఎవడైతే షూటింగ్ పోతాడో వాడు పక్కన వాడికి హెల్ప్ చేయడం, నేను వెళ్ళినప్పుడు వానికి చేయడం, వాడు వెళ్ళినప్పుడు నాకు చేయడం, ఇట్లా చిన్న చిన్న హెల్ప్లు చేసుకుంటూ అలా సర్వైవ్ అవ్వకుండా వచ్చేవాళ్ళం. ఈయన టోటల్ జీరో, ఈయన షూటింగ్ చేసేవాడు కదా సరిగా. ఎవరైనా షూటింగ్ చెప్తే కూడా మీరు మాస్టర్ అనుకోండి, మీ షూటింగ్ చెప్తే మీ కంపోజింగ్ నచ్చాలని చెప్పి లొకేషన్కి వెళ్ళి మొదలుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఓకే. పిచ్చి కథలు ఇవన్నీ. సో ఎలాంటి మెంటాలిటీతో ఉన్న ఆయన ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఆయనకు మీరు గొప్ప, చెప్పేదానికి దీనికి సంబంధం లేదండి. సంబంధం ఎందుకు లేదు అంటే అతన్ని తయారు చేసిందే మేము. ఓకే. అప్పుడున్న సీనియర్, ఆయన కంటే సీనియర్ డాన్సర్లు కానీ అతని బ్యాచ్మెంట్స్ కానీ మేమందరం కష్టపడి అతని డెమోలకు కానీ అతను తిరగడానికి కానీ మాస్టర్ అయిన కొత్తలో కానీ డబ్బులు లేకపోతే ఎంకరేజ్ చేసి సాంగ్ వచ్చి మళ్ళీ ఆయన సర్వ్ అయ్యేంత వరకు మేము అన్నీ చేసినాం, హెల్ప్ చేసినాం ఆయనకు. ఈరోజు ఊరికేం కాలే, రాజమౌళి గారు ఊరికే పిలిచి ఇవ్వాలి సాంగ్. ఓకే. ఆయన రాజమౌళి గారు ద్రోణ సినిమాకి ఎంకరేజ్ చేశాడు. నితిన్కి చెప్తే నితిన్ 2 సాంగ్లు ఇచ్చాడు ద్రోణ, అదే ఫస్ట్ 2 సాంగ్లు సినిమా. దాని తర్వాత రాజమౌళి గారి సినిమా ఈగ సినిమా ఒక పాట చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఏం లేవు సినిమా. పవన్ కళ్యాణ్ గారు అసలు సాంగ్ వేయలేదు, ఎవరు వేయలేదు, సాంగ్ వేయలేదు. చరణ్ గారు ఎంకరేజ్ చేశారు. చరణ్ గారు రికమెండేషన్ వల్ల బాంబేకి వెళ్ళిండు. సల్మాన్ ఖాన్ చెప్పడం వల్ల సల్మాన్ ఖాన్ సాంగ్లు ఇచ్చాడు, ఇంకా ఇస్తున్నాడు, అంతే.